హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనము న్యూ చాప్టర్ దట్ ఈ స్ట్రైట్ లైన్స్ చూద్దాము. అసలు స్ట్రైట్ లైన్ అంటే ఏంది, దాని డెఫినేషన్ అదంతా కూడా మీకు చెప్తాను. సో బిఫోర్ దట్ ఇక్కడ డెఫినేషన్ ఉంటుందండి, స్ట్రైట్ లైన్ డెఫినేషన్ ఉంది. ఇది వచ్చేసి మనకి 3 మార్క్స్ వస్తుంది. దీంట్లో నుంచి 8 మార్క్స్కి రాదు, 3 మార్క్స్ వస్తుంది EM1లో డిప్లొమాకి. ఓకేనా, సెమిస్టర్లో. ఇప్పుడు వచ్చేసి if a non-vertical straight line makes an angle theta with the x-axis measured anti-clockwise direction from the positive direction of the x-axis, then tan theta is called slope or gradient of the straight line. అర్థం కాలే కదా, చూడండి, ఇది x, ఇది y. ఓకేనా, నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అంటే ఇది వర్టికల్ స్ట్రైట్ లైనే. ఇప్పుడు నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అంటే సంథింగ్ ఇట్ షుడ్ బి ఇన్ స్లోప్ కదా, అంటే ఇంక్లైన్డ్గా ఉంటుంది కదా నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అంటే. సో ఇది వర్టికల్ కాదు, నాన్ వర్టికల్ అన్నాడు. ఓకే, అంటే ఏదో సమ్ డైరెక్షన్ ఇట్టనో ఉంటుంది. మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ ఫ్రమ్ ద పాజిటివ్ డైరెక్షన్ అన్నాడు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అంటే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. ఇది ఎక్స్ డాష్ అంటే నెగిటివ్ వాల్యూస్, ఇది పాజిటివ్ వాల్యూస్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, పాజిటివ్ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సమ్ నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అనేది యాంగిల్ మేక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇది పాజిటివ్ డైరెక్షన్. సో నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్ అంటే సమ్ యాంగిల్ ఎక్స్ యాక్సిస్తో మేక్ చేస్తుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, ఇది క్లాక్ వైజ్ కదా, మన క్లాక్ ఇట్లా రొటేట్ అవుతుంది. యాంటీ క్లాక్ అంటే ఇట్లా కదా. సో దీంతో థీటా మేక్ చేస్తుంది. ఇప్పుడు ఏమైనా ఉందా, ఇఫ్ నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్, ఓకే ఇది నాన్ వర్టికల్ స్ట్రైట్ లైన్, మేక్స్ అన్ యాంగిల్ థీటా, ఓకే థీటా విత్ ద ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, మెజర్డ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే, ఫ్రమ్ ద పాజిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇటు సైడ్కి వస్తుంది. ఓకేనా, కానీ ఇక్కడ మనకి డెఫినేషన్లో పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్. దెన్ ట్యాన్ థీటా ఇస్ కాల్డ్ ద స్లోప్ ఆర్ గ్రేడియంట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని ట్యాన్ థీటాకి ఈక్వల్ చేస్తే స్లోప్కి ఈక్వల్ అనమాట. స్లోప్ అర్థమైందా, స్లోప్ ఇజ్ ఈక్వల్స్ టు ట్యాన్ థీటా అంటున్నాడు. దెన్ ట్యాన్ థీటా ఇస్ కాల్డ్ ద స్లోప్ ఆర్ గ్రేడియంట్ ఎం. ఇదంతా డెఫినేషన్ ఏందానికి మనం చెప్పింది స్లోప్కి. స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ స్లోప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లోప్ అంటే ఏంటంటే ఇది ఏదైతే ఉందో ట్యాన్ థీటాని ఇక్కడ ఏదైతే చెప్పామో దట్ ఈస్ కాల్డ్ ద స్లోప్ ఆర్ గ్రేడియంట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. అంటే ఇప్పుడు స్లోప్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ థీటా, దట్ ఈజ్ మీనింగ్. స్లోప్ని మనము ఏదంతా డిఫైన్ చేస్తామంటే ఎంతో డిఫైన్ చేస్తాం. ఓకేనా, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ థీటా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే థీటా ఉందో దాని ట్యాన్ థీటా ఏదానికి ఈక్వల్, స్లోప్కి ఈక్వల్. కాబట్టి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ థీటా. థీటా అంటే ఏంటి, ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఏంది, ఇదే కదా. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏముంటుంది లైన్ అంటే స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ వచ్చేసి ఆ థీటా వచ్చేసి ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు. అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఇంక్లినేషన్ అంటే ఏంది, సమ్ బెండింగ్ యాంగిలే కదా. అంటే ఇది వర్టికల్గా లేదు కదా. ఏదైతే ఇంక్లైన్డ్గా ఉందో ఆ స్ట్రైట్ లైన్ ఇంక్లైన్డ్గా ఉండడం వల్లనే థీటా ఫామ్ అయింది. ఆ థీటా ఫామ్ అవ్వడం వల్లనే ట్యాన్ థీటా ఈక్వల్స్ స్లోప్ ఎం అని చెప్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ద form ax plus by plus c is equals 0 where a, b, c are real numbers, not all zeros, always represent a straight line. స్ట్రైట్ లైన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ax plus by plus c is equals 0. ఇది మన స్ట్రైట్ లైన్ యొక్క స్ట్రక్చర్. అంటే దీని ఈ విధంగా ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాం. ax² plus by² plus ax² plus bx plus c ఈక్వల్స్ టు 0 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం కదా. అదేవిధంగా స్ట్రైట్ లైన్ వచ్చేసి ax plus by plus c ఈక్వల్స్ టు 0 అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి a, b, c అనేవి రియల్ నెంబర్స్. వాట్ ఎవర్ ఇట్ రియల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అవన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్ కిందకి వస్తాయి. రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్. ఓకేనా, ఇది సర్కిల్ యొక్క స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. తర్వాత if the line passing through 2 points a x1 y1 and b x2 y2 then the slope of the line. ఇప్పుడు వచ్చేసి లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ అన్నాడు. 2 పాయింట్స్ మధ్య కనుక స్లోప్ కనుక్కోవాలి అనుకుంటే మనకి ఫార్ములా వచ్చేసి m ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ రెండింటి మధ్య స్లోప్ కనుక్కోవాలంటే ఈ రెండింటి మధ్య నేను స్లోప్ కనుక్కోవాలనుకుంటున్నాను. సంథింగ్ ఈ లైన్ అనేది ఎక్కడో ఉంది. ఆ లైన్లో 2 పాయింట్స్ మధ్య స్లోప్ కనుక్కోవాలి. అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకేనా, ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ హ్యావింగ్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ c ఈజ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c. అంటే హ్యావింగ్ స్లోప్ m ఉంది, y ఇంటర్సెప్ట్ c. అర్థమవుతుందా, అది అప్పుడు y ఇంటర్సెప్ట్ అని ఇస్తాడు వాడు క్వశ్చన్లో. అప్పుడు స్లోప్ ఇస్తాడు. ఆ రెండు ఇచ్చినప్పుడు y ఈక్వల్స్ ఏమైపోతుంది, mx ప్లస్ c. ఇక్కడ y ఇంటర్సెప్ట్ అనేది ఏంది, c అనమాట.
వై ఇంటర్సెప్ట్ అనేది సి, స్లోప్ అనేది ఎమ్. ఈ రెండింటి యొక్క ఈక్వేషన్ ఏంది? వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అర్థమవుతుందా? స్లోప్ ఎమ్ ఇస్తాడు, వై ఇంటర్సెప్ట్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం రాస్తాము? స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ అంటే వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఓకే, అంటే వై ఇంటర్సెప్ట్ అంటే ఏంది? వైలో అన్నమాట. ఇది ఎక్స్ అంటే ఇది వై ఇంటర్సెక్ట్. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ హ్యావింగ్ స్లోప్ ఎమ్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1 y1 ఈజ్, అంటే స్లోప్ ఎమ్ ఉంది, ఐ మీన్ హ్యావింగ్ ద స్లోప్ ఎమ్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1. ఎమ్ ఇచ్చినాడు, పాయింట్ ఇచ్చాడు. ఫార్ములా ఏంటంటే y మైనస్ y1 ఈక్వల్స్ m ఆఫ్ x మైనస్ x1. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చోట్ల యూస్ చేస్తాం ఈ ఫార్ములాని. స్లోప్ ఇచ్చినప్పుడు, ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే y మైనస్ y1 ఈక్వల్స్ m ఆఫ్ x మైనస్ x1. ఓకేనా? అది నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ x2 y2 అండ్ x1 y1 అండ్ x2 y2 ఈజ్, ఆల్రెడీ ఇది ఇందాక చూసినాం. అంటే ఏమొచ్చాడు? 2 పాయింట్స్ మధ్య కనుక్కోవాలనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ద, ఇంతవరకు మనము 2 పాయింట్స్ మధ్య స్లోప్ని చూసాం. ఇప్పుడు ఏమంటున్నామంటే y2 మైనస్ y1 x2 మైనస్ x1 అనేది స్లోప్కి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఫార్ములా ఇది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వెన్ ద 2 పాయింట్స్ ఆర్ గివెన్. ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్లో ఈ ఫస్ట్ ఇది y మైనస్ y1 ఈజ్ m ఆఫ్ x మైనస్ x1 స్లోప్ పాయింట్ ఇచ్చినప్పుడు ఇదొక ఫార్ములా. ఆ తర్వాత స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్స్ x2 మైనస్ x1 m ఈజ్ ఈక్వల్స్ tan θ. ఇవి వెరీ ఇంపార్టెంట్, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇంటర్సెప్ట్ అని ఇందాక ఒకటి చెప్పాను. అసలు ఇంటర్సెప్ట్ అంటే ఏంది అనేది చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది నాకు ఏం చెప్పాను, ఏదో చెప్పాను, వై ఇంటర్సెప్ట్ అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏ, ఎక్స్ మీద లై ఉండేది ఏ. వై ఇంటర్సెప్ట్ మీద లై అయి ఉండేది బి. కాబట్టి వై ఇంటర్సెప్ట్ ఏమని చెప్పొచ్చు? బి అని చెప్పొచ్చు. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమని చెప్పొచ్చు? ఏ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? వై ఇంటర్సెప్ట్ సి అంటే వై ఇంటర్సెప్ట్ మీద సి అనేది లై ఉంది కాబట్టి స్లోప్ ఎమ్ సి ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. అందుకని మీకు ఇక్కడ క్లారిటీ లేదు, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ విత్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ యొక్క ఏ, అండ్ వై ఇంటర్సెప్ట్ బి అంటే ఇది వై ఇంటర్సెప్ట్ యొక్క బి. ఫార్ములా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అనుకోవాలంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ 1. ఇది కూడా ప్రాబ్లంలో 3 మార్క్స్కి వస్తుంది, సో చూసుకొని పెట్టుకోండి. ఇంకా ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ ఆర్ ప్లేన్ కట్ బై ద అనదర్ లైన్ ఆర్ పార్ట్ ప్లేన్ ఇస్ కాల్డ్ ఇంటర్సెప్ట్. ఏం లేదు, ఇప్పుడు ఏ అనేది ఎక్కడుంది అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ మీద ఉంది, అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఏ ఎక్స్ యాక్సిస్ అనుకోండి. కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమైపోయింది? ఏ అయింది. అంటే ఏ అనేది ఏంది? సంథింగ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్, కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్. సంథింగ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద వై యాక్సిస్, దట్ ఈస్ వై ఇంటర్సెప్ట్. అర్థమైంది? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఇవి ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇఫ్ 2 లైన్స్ విత్ స్లోప్స్ m1 అండ్ m2, 2 లైన్స్ ఇచ్చాడు, స్లోప్స్ వచ్చేసి ఒకటి m1 ఒకటి m2. అప్పుడు మనము అవి ప్యారలల్ అయితే, క్వశ్చన్లో వాడే ఇస్తాడు 2 స్లోప్స్ ఇచ్చి అవి ప్యారలల్ అయినట్టయితే m1 m2 స్లోప్స్ ఆర్ ఈక్వల్. పర్పెండికులర్ అయితే m1 m2 ఈజ్ ఈక్వల్స్ -1. ప్రాబ్లమాటిక్స్లో మనకు అవసరం అవుతుంది, కానీ ఇప్పటివరకు అయితే దీని మీద అంత ప్రాబ్లమ్స్ రాలేదు డిప్లొమాలో. అలాగే ఇఫ్ m1 m2 ఆర్ ద స్లోప్స్ ఆఫ్ ద 2 లైన్స్ అండ్ థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ దెన్ tan θ. m1 m2 అనేది 2 స్లోప్స్ అంట, అండ్ థీటా ఇచ్చాడు దాని రెండింటి మధ్య, ఇది స్లోప్స్. ఓకేనా? ఇంకొక స్లోపు ఉంది, సంథింగ్ ఏదో స్లోప్ ఇట్లా ఉంది, ఆ రెండింటి మధ్య థీటా ఇచ్చాడు. అప్పుడు మనము యాంగిల్ కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి అన్నిటి మధ్య. అప్పుడు ఫార్ములా ఏంటంటే స్లోప్స్ ఇచ్చినప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. మీరు ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పోయిన చాప్టర్ సర్కిల్స్ ఉంది కదా, సర్కిల్స్ స్ట్రైట్ లైన్స్లో అన్నింటిలో కూడా మన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈవెన్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, చిన్నవి. అవి లేకోకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు సాల్వ్ చేసుకుంటూ రావచ్చు, కానీ ఇవి ఎట్లా ఫార్ములా టు ఫార్ములా అప్లై చేయాల్సింది ఎట్లనేది అట్లా. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ x1 y1. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ని కనుక్కోవాలా, ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనుకోండి, అది ప్యారలల్ టు సమ్ లైన్, అంటే ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ c అయినప్పుడు ఫార్ములా వచ్చేసి a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్స్ 0. పర్పెండికులర్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ అంటే సమ్ లైన్, ఇది అనేది లైన్ కదా, సో పర్పెండికులర్ టు సంథింగ్ లైన్ అయినప్పుడు b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఇది ఈక్వల్స్ 0. పోయిన ఇయర్ మనకి డిప్లొమా వాళ్ళకి ఇది అడిగాడు అన్నమాట పాయింట్, ఈ దీని ప్రాబ్లం అడిగాడు. అంటే మీరు ఈ ప్రాబ్లంలో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోకుంటే ఆడ 3 మార్క్స్ పోయినట్లే కదా. సో ప్రతిదీ కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. పర్పెండికులర్ టు ax ప్లస్ by ప్లస్ c అంటే b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ 0. ఇది ఫార్ములా. ఓకేనా?
నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ px1y1 టు ద లైన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నాడు. ఒక పాయింట్ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ వరకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది లైన్ కదా, x + by + c. ఇది ఒక లైను, ఇది ఒక పాయింట్ px1, y1. ఈ రెండు మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా ax1 + by1 + c √a² + b². మాడుంది మర్చిపోవద్దండి. అంటే ఇదేమని పాజిటివ్లలో వస్తుంది ఆన్సర్. ax1 + by1 + c √a² + b². అది ఫార్ములా. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఇది ఒక లైన్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య లైన్స్ కదా, ఈ రెండింటి మధ్య ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఈ రెండు ప్యారలల్. అంటే ఇది ఒక లైన్ అయితే ఇది ఒక లైన్. సో ప్యారలల్ లైన్స్లో మనకు ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. కాన్స్టెంట్స్ అంటే సి వాల్యూ ఒకటి మారుతుంది. ఇక్కడ సి వాల్యూ, ఇక్కడ C2 వచ్చి ఉంటుంది. ఇక్కడ C1 అయితే ఇక్కడ C2 వచ్చి ఉంటుంది. సో AB వాల్యూస్ కామన్గా ఉంటాయి. ఇది మనకి ప్యారలల్ లైన్స్ అన్ని నోటేట్ చేసేకి ఇది ఒక్కటే మెయిన్ రీజన్. AB వాల్యూస్ సేమ్ ఉంటాయి, C1 C2లో ఒక్కటి మారి ఉంటాయి. అప్పుడు ఫార్ములా ఏంటంటే C2 - C1 √a² + b². ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. టూ డిఫరెంట్ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కునేటప్పుడు ఫార్ములా వచ్చేసి cos θ = a1a2 + b1b2 √a1² + b1² √a2² + b2². ఇదంతా కూడా మాడ్లో ఉంది, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చినట్టే. ఓకేనా? ఇవన్నీ కూడా ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది 3 మార్క్స్ అడుగుతాడో మనకు తెలుసు. ప్రతిదీ కూడా మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే నోట్లోకి వస్తే మనకి ఇంటర్సెప్ట్ అంటే ఏందో తెలుసు, స్ట్రైట్ లైన్ అంటే ఏందో తెలుసు, అంతే కదా. ఇంటర్సెప్ట్ స్ట్రైట్ లైన్ చూడండి ఏందో. స్ట్రైట్ లైన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. సో 2 పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్ట్రైట్ లైన్. స్లోప్ ఆఫ్ ది ax + by + c అంటే స్లోప్ అనుకునేటప్పుడు ఫార్ములా వచ్చేసి -a/b. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.